మనకు తెలుసు ఈ కాలంలో మంచి ఆహారం దొరకటం అనేది చాలా అరుదైన విషయం అనేది. అలాంటిది ఆర్గానిక్ పద్ధతుల్లో అంటే న్యాచురల్ పద్ధతుల్లో పండించిన ఆహారంతో చేసిన భోజనాలని 10,000 మందికి పైగా భోజనాలు ఫ్రీగా పెట్టడానికి సబలా అనే కార్యక్రమాన్ని ఇక్కడ మన సింహాచలం వారి గోశాలలో నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ కార్యక్రమంలో ఏం చేస్తున్నారు, రైతులు ఏమేమి పండిస్తున్నారు, న్యాచురల్ పద్ధతులు ఏంటి, అలాగే ఈ కార్యక్రమం వల్ల అసలు ఏం చెప్పాలనుకున్నారు ప్రతిదీ తెలుసుకుందాం. ఓం అన్నపూర్ణయ్య నమః. సో ఇక్కడ ఇవి బెల్లం పొంగలి కాలబట్టి రైస్తో, పులిహోర ఏమో చింతలూరి సన్నలతో చేశారు, అన్నం ఏమో బహురూపి, పెరుగన్నం, నవారా, దొండకాయ కూర, అలాగే గుమ్మడికాయ పులుసు, వంకాయ టమాటా, రోటి పచ్చడి ఒకటి, మజ్జిగ A2 పాలతో. ఇది ఈరోజు మెన్యూ. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితంతో జీవ వైవిధ్యాన్ని చక్కగా చూస్తూ ఇక్కడ చూడండి, దాదాపు 36 రకాల దేశీ ఆవులని వీళ్ళు ప్రదర్శనకు ఉంచారు. ఇదిగోండి, ఇది మనకి పొంగనూరు ఆవు. ఇది చూసారు ఎంత హైట్ ఉందో. నాకు తెలిసి జస్ట్ ఒక 2.5 అడుగులు ఉంటుందేమో ఇది. ఇదిగోండి, ఇది చూడండి, దీని పేరు సబలా. ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి చెప్పాక ఇది పుట్టింది కాబట్టి దీన్ని సబలా అని పేరు పెట్టారు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్న పిల్లలాగా ఉంది కానీ ఇది పెద్దదన్నమాట. పొంగనూరు ఆవు, మరుగుజ్జు ఆవు అనుకోవచ్చు మనం. ఇదిగోండి పెయ్య చూడండి. దగ్గరికి వెళ్తే మళ్ళీ భయపడతాయి కాబట్టి వెళ్ళట్లేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇది ఇంకో జాతి ఆవు. ఇది వృషభం. ఇది రాటి అంటండి. ఈ జాతి పేరు రాటి అంట. అది సాహివాల్. ఇదిగోండి, ఇది సాహివాల్. ఇది నాకు తెలిసి గుజరాత్ ఆ ప్రాంతం నుంచి వచ్చింది. హర్యానాలో కూడా ఎక్కువ యూజ్ చేస్తారని విన్నాను నేను. అసలు చూసారు ఎంత ఉందో. కామధేను గోశాల అంట. గుజరాత్లోని కామధేను గోశాల నుంచి తీసుకొచ్చారంట దీన్ని. వృషభం మోస్ట్ పాపులర్ కాంగ్రెస్. చూడండి, నల్లదొకటి తెల్లదొకటి. ఇప్పుడు చూడలేదు కదా. రకరకాల ఆవులు జాతుల్ని పెట్టారు జస్ట్ ప్రదర్శన కోసం. ఎవరైనా కావాలి కొనుక్కోవాలంటే ఇక్కడ ఫార్మర్స్ ఉంటారు చాలామంది. ఓన్లీ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఆవులు అనేవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ తెలిసిన వాళ్ళు నిజంగా బాగా చూసుకుంటారన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అది కూడా నేను కుదిరితే తీసుకుని పెడతాను. ఒకవేళ ఎవరికైనా ఆవులు కావాలి, ఏదైనా జాతి కావాలి అంటే చాలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెడతాను. దాన్ని బట్టి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నాటు సీడ్స్ అవి కూడా పెట్టారు, ప్రదర్శన పెట్టారు. ఇవన్నీ కూడా రకరకాల సీడ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి, జొన్న పొత్తులు చూసారా, డిఫరెంట్ కలర్వి ఉన్నాయి. మొత్తం రెడ్ కలర్ జొన్న పొత్తులు ఉన్నాయి. పంకిన్, డిఫరెంట్ పంకిన్. సో దీని పేరు గోకుల్ ఫార్మా అండ్ నర్సరీ. వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ సీడ్ బ్యాంక్ ఉందంట. సో చాలా రకాలు పెట్టారు వీళ్ళు. కాబట్టి పొద్దున్న లేవగానే జస్ట్ లేవగానే ఒకటే అనుకోండి, ఎస్ నా ఈ యొక్క శరీరంలోకి నువ్వు ఒక
వాయు రూపంలో అంటే ఒక శ్వాస రూపంలో నువ్వు నాలోకి వెళ్తున్నావు అనేటువంటి కృతజ్ఞతతో లేవగానే ఆ ముద్దని దేవుడి ముద్దని పెట్టేవాళ్ళు, దాన్ని పక్షులకి చీమలకి వీటికి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చేయట్లా పని, ఎవరు మర్చిపోయిన ఆ మాట. ఫోన్ చేసే ముందు జస్ట్ ఇక్కడ చూడండి, చిన్నప్పుడు మనకి మడత కుర్చీలాగా ఉండేవి కదా, అలా ఉన్నాయి ఇవి. చాలా బాగున్నాయి కదా. అలాగే కూరగాయలు ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు. 50 రకాల కూరగాయలు చూస్తాము. ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో వాళ్ళు తింటున్నవి 350 రకాలు. ఇది ఏమంటారండి, నునక మంచం ఏదో అంటారు, ఏంటది? మొక్కలన్నీ ఫుడ్ ఫారెస్ట్ తాటాకు మంచమా? సో 350 తాటాకు మంచంతో చేస్తున్నారు. మన భారతదేశంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. అవన్నీ ఎడిబుల్ ప్లాంట్స్ అన్ని తింటామని వెరైటీస్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ గొడుగుల్లా చేస్తారు మనకి. ఇది బ్యాంబూతో వీళ్ళు మొత్తం ఇది తీసి బొట్టలు అల్లుతున్నారు. ఇదిగోండి బొట్టలు. ఇంకా బొట్టలో ఇప్పుడు అల్లుతున్నారు వెదురుతో. సో మన చాలా ప్రాచీన కాలపు కళలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. బొట్టలు అల్లటం, అలాగే మట్టి కుండీళ్ళు చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఎవరికైనా పిల్లలకు చూపించాలనుకున్నా, ఇంకెవరికైనా ఇలాంటివన్నీ తెలియాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రండి, చూడండి, మీరు కూడా ఎలా చేయాలో నేర్చుకోండి. ఇదిగోండి ఇక్కడ మట్టితో చేస్తున్నారు ఇదంతా, కొండలు ఇవన్నీ కూడా. రెడీయేనా కొట్టించడానికి? మన నడవాళ్ళు బాగా పనిచేస్తున్నాయి కదా. రైట్, వెరీ నైస్, జై సభలో. ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంత ముఖ్యమో మరింత స్పష్టంగా తెలియజేశాయి. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫర్ మీడియా డైరీ. ఇక్కడ చూడండి, కట్టెల పొయ్యి మీద మొత్తం అన్నీ వండుతున్నారు. అంతా కూడా న్యాచురల్గా అన్నమాట. ఈ కూరగాయలన్నీ కూడా ఫార్మర్స్ తెచ్చిన వాళ్ళు, న్యాచురల్ పద్ధతుల్లో పండించిన పదార్థాలే తెచ్చి దాంతోనే చేస్తున్నారన్నమాట. చివరికి ఉప్పు కూడా మనకి రాక్ సాల్ట్ అండి, సీ సాల్ట్ వాడట్లా. ఇదిగోండి రైసు, ఇదంతా కూడా అల్లం కూడా అంతా వీళ్ళు చేసింది, చేతితో చేశారు. ఇక్కడేమో వీళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు, లేడీస్ అందరూ కూడా. ఈ ఉల్లిపాయలు చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో పండించిన దీన్నే తీసుకొచ్చారు. ఇదిగోండి కూరగాయలు మొత్తం అన్నీ అన్నమాట. అందరూ న్యాచురల్ ఫార్మర్స్, టమాటాస్ ఇవన్నీ కూడా, అల్లం ఇదంతా కూడా, పనసకాయ. ఇదిగోండి ఇది కర్రబెండలం. ఇది ఇదిగోండి చూసారు ఎంత ఉందో వేగంగా కర్రబెండలం. దీంతో కూర అది వండుకుంటారంట.
ఇవి భోజనాలు పెట్టారు, పిల్లలు లేడీస్ అందరూ కూడా. అలాంటి ఆహారం మనం తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనందరం కూడా మన భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలి. గోవు కోసం పాడాలి. మన బాధ్యత కోసం మనం కాపాడాలంటే మనం ఆవులు తెచ్చి పెంచుకోవాలని పరిస్థితుల్లో ఉన్నాము. అమ్మా అన్నమయ్య సిక్కడికి వెళ్ళండి. సాంబార్ అదే అనరా, సాంబార్ ఎవరు పట్టుకోండి. చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. అన్నదాత సుఖీభవ. పులిహోర చాలా బాగుంది ప్రస్తుతానికి. చక్కెర పొంగల్ బాగుంది. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ప్రకృతిని దగ్గర చేసినందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం. ఇలాంటివి ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఇలా పెడితే నెక్స్ట్ భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఇది ఎలా ఉందండి? దప్పలం, మీ యొక్క అనుభవాలు చెప్పండి. దప్పలం తింటే అమృతం. సో ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా తినండి. ఆనపకాయతో దప్పలం చేశారు. ఆనపకాయతో చేస్తేనే దప్పలం అంటారు. సో ఖచ్చితంగా చేసుకోండి, బాగుంది. రైస్ ఇదేంటి? రత్నచోడి అనుకుంటాను. రత్నచోడి బాగుంది. స్వీట్ కాలాబట్టి. చూడండి, పెరుగు నవారా రైస్ చూడండి. తినడానికి అదృష్టం ఉండాలి. సో మన తాత ముత్తాతలు తిన్నారట ఈ రకంగా. ఈరోజే మళ్ళీ మనం వడ్డించడం జరిగింది. మిస్ అవ్వకుండా ఇంకొక 4 రోజులు ఉంది కదా, మిస్ అయిన వాళ్ళు రైట్ వచ్చింది. థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ అందరూ జనాలు ఎంత బాగా తింటున్నారు. అసలు నేను కూడా చూశాను. అంటే ఈ మెటీరియల్ అంతా కూడా నాకు తెలుసు, ఎందుకంటే మాకు తెలిసిన రైతులు చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. చాలా చాలా హ్యాపీగా తింటున్నారు అందరూ కూడా, చాలా సంతోషంగా. సో ఇలాంటి ఫుడ్ దొరకడం అనేది చాలామంది అదృష్టంగా భావిస్తున్నారు. సో చూశారు కదండి చాలామంది ఎంత హ్యాపీగా తింటున్నారు. అసలు చాలామంది అనే విషయం ఒకటే, ఎప్పుడో తాతల కాలం నాటి భోజనాలు అంట ఇప్పుడు మళ్ళీ చేస్తున్నామండి, చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. సో న్యాచురల్ ఫుడ్, అసలు పెరుగు అయితే మాత్రం చాలా చిక్కగా భలే ఉంది. సో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా రండి. ఏప్రిల్ 2, 3, 4, 5 తారీఖులు కూడా ఉంటుంది. ఖచ్చితంగా రండి, మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఫిట్గా ఉంటుందండి. తర్వాత దాని యొక్క పనిష్మెంట్, దయచేసి చెట్టు మీద కాయలు కానీ ఆకులు కానీ కొమ్మలు కానీ ఏమి కొయ్యరాదు. ఇది దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి చెట్టు కొమ్మలండి. దీని యొక్క ఆకు కానీ పువ్వు కానీ కాయ కానీ పండు కానీ ప్రతి అన్ని కొండీల్లో పెట్టారు చల్లగా ఉండటానికి. గ్లాసులు కూడా ఎక్కడైతే తీసారో అక్కడ తీసుకొచ్చి దయచేసి గ్లాసులు కూడా పెట్టేయండి. ఏమంటే ఇక్కడ స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చారు. చూడండి అందరూ ఎంత హ్యాపీగా తింటున్నారో. అసలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఉండాలి. మన ప్రకృతిని కాపాడుకునే వ్యవసాయం ద్వారా చేసిన తినుబండారాలు ఇంకా పెరగాలని కోరుకుందాం. అలాగే మైలుగుచ్చికి వెన్న తీస్తే వచ్చిన నెయ్యి లాంటి నెయ్యిని పవిత్రంగా ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చారు. ఇది భారతదేశంలో ఇది ఒక నూతన సంస్కృతి. ఇదిగోండి ఇక్కడ గానుగు నూనెకి సంబంధించిన ఇది కూడా పెట్టారు. సో ఇది గానుగు నూనెకి సంబంధించింది అన్నమాట. సో దీంట్లో మనకి ఇది మెటీరియల్ వేస్తారు, దాన్ని మొత్తం ఎద్దుతో ఇదంతా తిప్పేస్తే ఇదంతా దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఏదైతే ఉంటుందో అదంతా కింద పాట్లో కలెక్ట్ అవుతుంది. ఆ పాట్లో నుంచి గానుగు నూనె తీస్తారనమాట. సో దాంట్లో మళ్ళీ ఒక ఎద్దు గానుగ, 2 ఎద్దులు గానుగ అని కూడా ఉంటాయి. బట్ ఇది ఒక ఎద్దు గానుగ అనమాట. ఇక్కడ బుక్స్ అవి కూడా పెట్టారు మనకి, సాహిత్యం దీనికి సంబంధించిందంతా కూడా. సో ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను ఫుడ్. సో నేను ఇప్పుడు పులిహోర వేసుకున్నాను. పులిహోర అలాగే కాలాబట్టితో చేసిన స్వీట్ అండ్ ఇది కర్రీ ఉంది, దొండకాయ కర్రీ. సో ఈ 3 నేను ట్రై చేస్తున్నాను.
సో చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. పులిహోర అయితే చాలా చాలా బాగుంది. పులిహోర మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో కాలబట్టితో చేసిన లైక్ ప్రసాదం, మన అన్నవరం ప్రసాదం లాగా టేస్ట్ ఎలా చూద్దాం. సూపర్గా చాలా బాగుంది. సో మీరు కూడా రండి. ఏప్రిల్ 2, 3, 4, 5 తారీఖుల్లో కూడా ఇలా ఇస్తున్నారు. సో తప్పకుండా రండి, టేస్ట్ చేయండి, మీరు కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి. సో మొత్తానికి ఇదండి మొదటి రోజు సభల కార్యక్రమం. చాలా బాగా జరిగింది. ఈరోజు జనం కొంచెం తక్కువ వచ్చారు. ఎందుకు అంటే వీక్ డే కాబట్టి అంత ఎక్కువ రాలేదు. బట్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కావటం, అలాగే సాటర్డే, సండే కూడా హాలిడే కావటం వల్ల ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే డే అనేది చాలా బాగా జరిగింది. ఏసీపీ గారు వచ్చారు, అలాగే విజయనగరం ఎమ్మెల్యే అదితి వర్మ గారు వచ్చారు, ఇంకా ఏసీపీ గారు వచ్చారు. సో చాలా ఐ థింక్ విఎంఆర్డీఏ కమిషనర్ గారు కూడా వచ్చారు. సో చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. ఇక రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ రోజుకైతే సైనింగ్ ఆఫ్.